హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఇదిగోండి, ఇంకా మా అబ్బాయి అయితే లేచాడు. ఇంకా నేను లేవకముందే 4:30కి నేను అలారం పెడితే మా అబ్బాయి 4కి లేచాడండి. లేచి నాకు లేపాడు. ఇంకా లేచి తనైతే బ్రష్ చేసుకొని ఇంకా రాత్రి అన్నం కూర ఉంటే అదే పెట్టానండి, తింటున్నాడు. రాత్రి అయితే మా అమ్మ వచ్చేటప్పుడు పచ్చి రొయ్యలు తీసుకొచ్చింది. ఇంకా ఇగురేసాను. ఇగురు వేసింది కూర ఉంటే కొంచెం అదే వేసుకొని తిన్నాడు. అది కొంచెం వేసుకొని పెరుగు వేసుకొని తిన్నాడు. ఇంకా 4:30కి అలా తినేసి ఇంకా నమాజ్కి వెళ్ళి వచ్చాడండి. 5కి నమాజ్కి వెళ్ళి 5:30కి వచ్చాడు. వచ్చి ఇంకా కాసేపు అనుకోమని చెప్పాను. ఇంకా 8కి అలా లేచి స్నానం చేసి స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం స్కూల్లో పనుకోనిరు కాబట్టి నేను ఇంకా 8కి అలా లేపాను. సాయంత్రం వస్తే వచ్చాడు. 5కి అలా వచ్చాడు మా అబ్బాయి అయితే. స్కూల్ నుంచి 5:15కి అలా వచ్చాడు. స్కూల్లోనే నమాజ్ చదువుకొని స్కూల్లో వీళ్ళు పిల్లలు మొత్తం ఒక పొద్దులు ఉన్న పిల్లలు మొత్తం అయితే ఉపాసాలు ఉంటారు కదా, వాళ్ళైతే నమాజ్ చదువుకుంటున్నారు పిల్లలు మొత్తం కలిసి. ఇంకా అక్కడే నమాజ్ చదువుకొని వచ్చాడు. నేను అడుగుతున్నాను, నీకు ఇవాళ ఎలా ఉంది, నీరసంగా ఉందా అంటే లేదు బాగుంది అంటున్నాడు. రేపు కూడా ఉంటాను అని చెప్తున్నాడు. ఇంకా నేను స్కూల్ కాడికి వెళ్ళి చెప్పానండి, మా అబ్బాయి ఒక్క పొద్దులు ఉన్నాడు, ఒక గంట పనుకొనియండి అని చెప్పాను. అలా ఎలా ఇద్దమ్మా, క్లాసులు జరిగేటప్పుడు అవ్వదు కదా అనేసి అన్నారు. ఇంకా అంటే ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా, ఎందుకు ఒక్క పొద్దులు పెట్టారు అనేసి అన్నారు స్కూల్ మిస్సు. తర్వాత ఒక్కపూట బళ్ళు పెడతారు కదా, అప్పటి నుంచి ఉండొచ్చు కదా అనేసి అన్నారు. ఇంకా నేను అన్నాను, వాళ్ళు క్లాస్లో పిల్లలు ఉన్నారని ఉంటానని చెప్పాడండి. వాళ్ళు ఒక్కరోజు చూస్తాను, ఉంటే ఉండే అలా రేపు కూడా పెడతాను, ఉండలేకపోతే పెట్టానని చెప్పాను. ఇంకా ఇవాళ బాగానే ఉంది, రేపు కూడా ఉంటానని చెప్తున్నాడు మా అబ్బాయి. నాకేం లేదు బాగానే ఉందని చెప్తున్నాడు. నీరసంగా ఏమన్నా ఉందంటే లేదు ఏమీ లేదని చెప్తున్నాడు. తలకాయ నొప్పి ఏమైనా వచ్చిందంటే కాసేపు వచ్చింది తలకాయ నొప్పి అంటున్నాడు. ఇదిగోండి, ఇది అయితే నమాజ్ చదువుకునే జానిమాజ్ అంటారు, అదైతే తీసుకెళ్తానని చెప్తున్నాడు. నేనైతే ఇంట్లో ఉందే ఇచ్చాను. ఇంకా సాయంత్రం మళ్ళీ ఇదేంది విక్తార్కి టైం అవుతుంది. ఇంకా 6:30కి అలా విక్తార్కి టైం అవుతుంది. మా అబ్బాయి అయితే 5:30కి అలా బయలుదేరాడు స్నానం చేసి. ఇంకా ఏమన్నా తీసుకెళ్ళమని చెప్పి డబ్బులు ఇచ్చాను, వెళ్ళేటప్పుడు పునుగులు ఏమన్నా తీసుకెళ్ళి అని చెప్పాను. ఇంకా వెళ్తున్నాడు టైం అవుతుందనేసి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ అనేది ఇస్తే నా వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి.